హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీలో చాలామందికి 111 ఆర్ ఇలా 1111 అనే నంబర్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుంటాయి. అదే ఏంజెల్ నంబర్స్. సో, ఇలా ఫ్రీక్వెంట్‌గా మీకు ఈ 1111 అనే నంబర్ కనిపించినా ఆర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నా సరే, అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీ సిట్యుయేషన్స్ గురించి? ఆర్ దాని అర్థం ఏంటి? ఎందుకంటే మీలో చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు. 1111 కనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటండి అని? ఆర్ 111 కనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటి అని? సో, నాకేమనిపించిందంటే జనరల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏంజెల్ నంబర్ కనిపిస్తుంటది. లైక్ 222 కానీ, లేకపోతే 555 కానీ ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి. బట్ ఎక్కువగా కనిపించేది ఏది అంటే ఇదేనండి. మెయిన్ క్లాక్‌లో ఎక్కువ కనిపిస్తుంటది 1111 అనే నంబర్. సో, అసలు ఈ నంబర్ ఏం చెప్తుంది? దాని ఇండికేషన్ ఏంటి? అలా మీకు కనిపిస్తుందంటే మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? మీ ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ ఆర్ యాన్సెస్టర్స్ కానీ అసలేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఒక రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీలో కొంతమందికి ఇలా 1111 అనే నంబర్ కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. బట్ స్టిల్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ రీడింగ్ చూసిన తర్వాత మేబీ నంబర్ కనిపిస్తుందేమో అని కూడా ట్రై చేస్తుంటారు. ఏదైనా సరే మీ ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటే ఆర్ యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తేనే మీరు ఆ నంబర్ చూడగలరు. లేకపోతే జస్ట్‌లో కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో, ఈ రీడింగ్ ఏంటంటే అది కనిపిస్తేనే చూడాలి. లేకపోతే అంటే చూడాల్సిన అవసరం లేదు. అలా అనుకోవాల్సిన పని లేదండి. ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసిన తర్వాతైనా నంబర్ చూడొచ్చండి. అలా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ చూడొచ్చండి. ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేశారంటే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఏంజెల్ నెంబర్ 111 ఆర్ 1111 కనిపిస్తే అసలు ఏంటి సిచ్యువేషన్? అసలు దాని మీనింగ్ ఏంటి? అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఈ 1111 అనేది ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. 1 అనే నెంబర్ కనిపించడమే న్యూ బిగినింగ్స్ అండి. ఒకవేళ ఏంజెల్ నెంబర్ 111 కానీ, 1111 కానీ మీకు కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ లైఫ్‌లో ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎండ్‌కి రాబోతున్నాయి. ఏవో కానీ తొందరలోనే బిగిన్ అవ్వబోతున్నాయి. అంటే న్యూ బిగినింగ్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అండి. డెఫినిట్‌గా మీరు కానీ ఇలా 111 కానీ, 11 కానీ, 1 కానీ, 4 వన్స్ కానీ చూసారు అంటే మీకు స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది అవసరం అని అర్థం. లైక్ ఏంటంటే మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, డివైన్‌తో కనెక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేయాలండి. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఏదో ఒక పని మాత్రం చెయ్యాలి. యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం కోసం. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి అని ఇంకో మీనింగ్ అండి. డెఫినిట్‌గా మీ గట్ ఫీలింగ్ ఆ టైంలో ఏం చెప్తుందో అది ఖచ్చితంగా జరగబోతుంది. ఎందుకంటే దాని ద్వారానే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది. యూనివర్స్ అనే కాదండి, గాడ్ కూడా మీ ఇంట్యూషన్ ద్వారానే మీతో కనెక్ట్ అవుతారు. అలాంటివి సిట్యుయేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ నంబర్ కానీ మీకు కనిపించింది అంటే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీలో మీకెవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు కానీ, లేకపోతే మీకు క్లోజ్ అయిన వాళ్ళు కానీ చనిపోయినా సరే, వాళ్ళు కూడా మీతో కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నారు అని అర్థం అండి. ఆర్ వాళ్ళు మీకు క్లోజ్‌గా ఉన్నారు అని అర్థం. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని అర్థం. డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళ ప్రెజెన్స్‌నైతే ఫీల్ అవ్వగలుగుతారండి. మీరు ఎప్పుడైతే యూనివర్స్‌తో కనెక్ట్ అవుతారో.
ఇలా ఏదైనా సరే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇలా 111 లేకపోతే మాస్టర్ నంబర్ 11 కనిపించినా, లేకపోతే ఇలా 4 వన్స్ కనిపించినా, బట్ అల్టిమేట్‌గా అసలు మీ ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ, అసలు స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ అసలు ఏం చెప్తున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, మీలో చాలామంది చాలా కష్టపడుతున్నట్టున్నారండి. అంటే ఇదేదో జాబ్‌కి సంబంధించి, లేకపోతే కెరియర్‌కి సంబంధించి ఆర్ బిజినెస్ అని కాదు. ఫినాన్సెస్ పరంగా అని మాత్రమే కాదండి. పర్సనల్ లైఫ్‌లో కూడా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా కష్టపడడం కానీ అన్నీ చేస్తున్నారు. మొత్తానికి మీ సైడ్ నుంచి ఏంటంటే చాలా చాలా ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రతిదానికి వర్రీ అవుతున్నారండి మీరు. సిట్యుయేషన్స్ అనేవి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయేమో, లేకపోతే మీ వల్ల అవ్వదేమో, మీరు ఇలా కష్టపడి చెయ్యకపోతే వర్కౌట్ అవ్వదేమో, ఇలా కంటిన్యూస్‌గా కష్టపడుతుంటేనే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి మీరేంటంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఏదైనా సాధించుకోగలుగుతారు. అది నేను కూడా కాదు అనను. కానీ యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ, లేకపోతే మీ స్పిరిట్ టీమ్ కానీ ఏం చెప్తున్నారు అంటే, మీరు కష్టపడండి. కానీ మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని, మీ ఫిజికల్ హెల్త్‌ని చూసుకోకుండా అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి. అంటే మీ లైఫ్‌లో మీకిప్పుడు అన్నీ అవసరమేనంట. మీరు కష్టపడండి. కానీ ఒక టైం అనేది పాటించండి. లైక్ ఏంటంటే ఎక్కువ దేని గురించో వర్రీ అవుతూ, లేకపోతే ఏదో అలాగా కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉండిపోయి, లేకపోతే కంటిన్యూయస్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండడం, ఇవన్నీ అయితే అవసరం లేదండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. రెస్ట్ తీసుకోండి. ఎప్పుడు అదే పనిగా ఆలోచించుకొని ఉండొద్దు. అలా అదే పనిగా కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. అలా కూడా వద్దండి. కొంత టైం అనేది ఫ్యామిలీకి కేటాయించండి. అండ్ ఇంకొకటేంటంటే రెస్ట్ తీసుకోండి. వర్క్ ఎక్కువైపోతుంది అనిపిస్తే లీవ్ తీసుకోండి. అంతేకాని మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని లేట్ నైట్స్ ఎవేకుంటూ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకుండా అలా ఉండాల్సిన అవసరం లేదండి. ఈవెన్ మీకు ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ ఉన్నా సరే అవి సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఒక టైం పెట్టుకోండి. బట్ డే అండ్ నైట్ అదే పనిగా దానికోసమే ఆలోచిస్తూ, మీకోసం మీరు పట్టించుకోకుండా, మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమవుతుంది అనేది ఆలోచించకుండా, ఇవేం లేకుండా అయితే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మీ లైఫ్‌లోని బ్యాలెన్స్ అనేది ఇప్పుడు అవసరం అండి. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ పర్సనల్ లైఫ్‌లో కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, వాటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. వాటికంటూ ఒక టైం ఉండాలండి. అంతేకాని డే అండ్ నైట్ అదే పనిగా దాని గురించి ఆలోచించి, దాని పరంగానే ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల అనవసరంగా మీరే సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ అండి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో చాలా మందేంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయడం కానీ, లేకపోతే అంటే ప్రతి మనిషికి కూడా ఇన్నర్ సెల్ఫ్ అనేది ఒకటుంటుందండి. అది ఏదో ఒక వేలో మనుషుల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్, లేకపోతే ఇలా చెయ్యు, ఇలా చెయ్యొద్దు అని చెప్పి. సో, అలా మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్పిన మాటను మీరు విన్నారు. సో, మీరేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో అయితే ఒక రైట్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరేంటంటే స్ట్రెస్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాని గురించే కంటిన్యూస్‌గా ఆలోచించాల్సిన పని లేదు. డెఫినెట్‌గా మీరు ఇప్పుడు ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో, మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే చాయిస్ చేసుకున్నారో అదే రైట్ ట్రాక్ అన్నమాట. సో, మీరు హెసిటేట్ చెయ్యొద్దు. దాని గురించి ఇంకా ఇంకా ఆలోచించి మిమ్మల్ని మీరేంటంటే అలాగా యాంగ్జైటీని క్రియేట్ చేసుకోవద్దు. జస్ట్ ముందుకు వెళ్తూనే ఉండండి. ఫైనల్‌గా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక హింట్ అయితే ఇస్తుంది యూనివర్స్. థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వబోతున్నాయి అనేది నిజమండి. మీరైతే మీ లైఫ్‌లో ఒక రైట్ ట్రాక్‌లోనే ఉన్నారు. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజెస్ ఏంటనేది. సో, నేను ఆల్రెడీ చెప్పానండి. మొన్నే ఒక వీడియో చేశాను. మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది. డెఫినెట్‌గా మీ స్పిరిట్ గైడ్స్ మీకిచ్చే గైడెన్స్‌నైతే మీరు పాటించాలండి. ఎందుకో కానీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి అంటే వాళ్ళ స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. మిమ్మల్ని వాళ్ళేంటంటే ప్రతి మూమెంట్‌లో కూడా గైడ్ చేస్తున్నారు. వాళ్ళెప్పుడూ కూడా మీ పక్కనే ఉంటున్నారు అనేది మాత్రం నిజమండి. ఈ కార్డ్ చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, డెఫినెట్‌గా వాళ్ళు సపోర్ట్ మీకుంది కాబట్టి, మీరేదైతే అవ్వాలి అని కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే, మీ స్పిరిట్ టీమ్ అనేవాళ్ళు మీ కోరిక మీద వర్క్ చేస్తున్నారంట. సో, వాళ్ళని ట్రస్ట్ చేయండి. వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వండి.
గాడ్ మీద కూడా ఫెయిత్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక మనిషి ఎంత కష్టపడినా లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఎన్ని జరగాలి అని కోరుకున్నా సరే స్టిల్ ఏదైనా సరే వాళ్ళకి భగవంతుడు సపోర్ట్ ఉంటేనే అవన్నీ జరుగుతాయండి. లేకపోతే జరగడం కూడా కష్టమే. సో, అలాంటిది మీరు ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మీ స్పిరిట్ టీమ్ ఇవన్నీ చూసుకుంటారు. వాళ్ళే మీకు సపోర్ట్ ఇస్తారు. లేకపోతే వాళ్ళు సిట్యుయేషన్స్‌ని రిజాల్వ్ చేయడం కోసం మీకు హెల్ప్ చేస్తారు అని కానీ మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే డెఫినిట్‌గా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. ఖచ్చితంగా ఇక్కడైతే యూనివర్స్ క్లియర్‌గా హింట్ ఇస్తుంది. అదేంటంటే మీ స్పిరిట్ టీమ్ మీకు హెల్ప్ చేస్తున్నారు. మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ డెఫినిట్‌గా మీరైతే మాత్రం మీ లైఫ్‌లోని ఒక మంచి ఫేజ్‌లోకి వెళ్ళబోతున్నారని మాత్రం నాకు అర్థమైందండి. ఆల్రెడీ మీరు మంచి ఫేజ్‌లోనే ఉన్నారు. బట్ మీకేంటంటే కొంచెం థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదేమో అని అనిపించొచ్చు. కానీ వర్కౌట్ అవుతున్నాయండి. ఇది ఖచ్చితంగా మీ ఫేవర్‌లోనే జరుగుతుంది. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజ్. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా అంటే మీలో కొంతమంది లవ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నట్టున్నారు. అందరూ అని చెప్పను కానీ కొంతమందికి మాత్రం రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమే. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు చాలామంది ఏంటంటే లవ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు అయ్యుండొచ్చు. అంటే ఇంటర్ కాస్ట్ కానీ, ఇంటర్ రిలీజియన్ కానీ ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నట్టున్నారు. ఆర్ అట్‌లీస్ట్ లవ్ ప్రాబ్లమ్ కాకపోయినా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. లేకపోతే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటారు. సో, అలాంటి వాళ్ళు కానీ అంటే లవ్ లైఫ్‌లో సఫర్ అవుతున్నట్టున్నారు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అలా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అంటే కొన్నిటిని బిలీవ్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ థింగ్ మేము ఇలానే ఫాలో అవుతాం. లేకపోతే మేము ఇలానే చేస్తామని. ఆ పర్సన్ ఏంటి వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో అదే ఫాలో అవ్వాలి అనుకుంటారండి. సో, ఒకళ్ళ ఫీలింగ్స్‌కి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు మీ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు మీరు అనుకున్నట్టుగా లేరు, అంటే వాళ్ళ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీ మీద ఇంపోజ్ చేస్తున్నారు అని మీకు అనిపించినట్టయితే డెఫినిట్‌గా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటేనండి. మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారో అవి కరెక్ట్ డెసిషన్సే. మీరేంటంటే ఎవరి వల్ల కూడాను మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనిపించినా సరే మీరు మ్యానిపులేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తే కొంతకాలం సైలెంట్‌గా ఉండండి. కానీ మీరేంటంటే కంప్లీట్‌గా మీ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక ట్రస్ట్ చేస్తారు. సడెన్‌గా దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఎవరికైనా కష్టమే. అంటే ఇది రిలీజియన్ ప్రాబ్లమ్ అని నేను చెప్పను. బట్ జనరల్‌గా లవ్‌లోనేంటంటే కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఈవెన్ సేమ్ కమ్యూనిటీ అయినా సరే ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా ఇలాంటివి ఉంటుంటాయి. సో, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే జస్ట్ మీరేదైతే ట్రస్ట్ చేస్తున్నారో, ఏదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీరేంటంటే ఒపీనియన్స్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, దీనికోసం ఏంటంటే మిమ్మల్ని మీరు అనవసరంగా ట్రబుల్ చేసుకోవద్దు. అండ్ చూద్దాం నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్. సో, మీరేంటంటే అనవసరంగా మీకు మీరే చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారండి. చాలా ఇల్యూజన్స్ అయితే మైండ్‌లో క్రియేట్ చేసుకుంటున్నారు. అదైతే ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే అలా మీకు మీరే కొన్ని క్రియేట్ చేసుకొని స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు. వ్యక్తుల మీద ఎందుకో కానీ మీకు నమ్మకం లేదని చెప్పొచ్చు. ట్రస్ట్ ఇష్యూస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా పర్వాలేదండి. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మడం అనేది అంత ఈజీ కాదు. అలా అని చెప్పి మీకు మీరే కొన్ని డిసైడ్ అయిపోవడం, మీకు మీరే కొన్ని ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అని చెప్పి కన్క్లూజన్‌కి రావడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేయకుండా అంటే డెసిషన్ తీసుకోకూడదండి. తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే మీరు చేస్తుంది తప్పు అని నేను చెప్పను కానీ, మీ మైండ్ సెట్‌ని ఏంటంటే కొంత చేంజ్ చేసుకోండి. లైక్ ఏంటంటే ఎమోషనల్ అవ్వొద్దండి. ప్రతిదానికి ఎమోషనల్ అయ్యి మూడ్ స్వింగ్స్ తెచ్చుకొని, ఆ ఎమోషన్స్ అనేవి హై అయిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. జస్ట్ కూల్‌గా ఉండండి. మీకేం నచ్చితే అది చెయ్యండి. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. ఎవరితో మాట్లాడాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే మీ మెంటల్ పీస్ కంటే కూడా ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ కాదు. మీకు మీరు ఫస్ట్ అన్నమాట. సో,
మీకు నచ్చిన పనులు చెయ్యండి. మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా ఉండండి. వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. అందరితో కూడా మాట్లాడండి. అండ్ ఎలోన్‌గా ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉండలేరండి. వ్యక్తులతో కలుస్తున్నప్పుడు, వాళ్ళతోని బయటకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకో కానీ మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు. కొంతకాలం మీరు ఎంప్లాయీస్ అయితే లీవ్ కూడా తీసుకోండి. తీసుకొని మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ బయటకు వెళ్ళడం కానీ, మీకు నచ్చిన పనులు చేయడం కానీ, అలాంటివైతే చేయడానికి ట్రై చేయండి. ఎందుకో కానీ మీరు ఇలా ఐసోలేట్ అయిపోయి ఉన్నా, లేకపోతే మీ థాట్స్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉంటే మీరు చాలా సఫర్ అవుతారండి. ఒకవేళ ఇలా ఏమైనా కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉంటే, అది మీ వల్ల అవ్వట్లేదు, మీరు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే, ఇక్కడ ఎవరిదైనా సజెషన్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మీ స్పిరిట్ టీమ్ మీకు హెల్ప్ చేస్తున్నారు. ఏంజెల్స్ సపోర్ట్ ఉంది, యూనివర్స్ సపోర్ట్ ఉంది. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇన్విజిబుల్ కాబట్టి మీకు అర్థం కాదు. అట్లీస్ట్ మీ వెల్ విషర్స్ అనేవాళ్ళు, లేకపోతే మీకు బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో మీరు ఏంటంటే టైమ్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు అలా లోన్లీగా మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎమోషన్స్ అనేవి హై అవుతాయి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక కొన్ని బిగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అవి రాంగ్ డెసిషన్స్ కూడా అవ్వచ్చు. సో, అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. కూల్‌గా ఉండండి. ఇప్పటికైనా సరే లైఫ్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్ట్‌లో ఉండొద్దు. ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించొద్దు. ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్‌ని ఎంజాయ్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఏంజెల్ నెంబర్ 111 ఆర్ మాస్టర్ నెంబర్ 11 ఆర్ 4 1s కనిపిస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? ఆర్ మీ ఏంజెల్స్ కానీ, స్పిరిట్ టీమ్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. సో, మీరు ఏదో ఒక సిట్యుయేషన్ గురించి భయపడడం కానీ, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తికి భయపడడం కానీ, అసలు రేపు అనే రోజు మీ పరిస్థితి ఏంటి అని కానీ, ఇలా మీ లైఫ్‌లోని ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌కి మీరు చాలా భయపడుతున్నారండి. ఆర్ కొంతమంది వ్యక్తులకు భయపడుతున్నారు. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా మీరు ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదండి. సో, మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌కి భయపడి యాక్షన్ తీసుకోకపోవడం, లేకపోతే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, లేకపోతే అంటే కొన్ని చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోతున్నారండి మనస్ఫూర్తిగా. అది మీకు భయం అని అనిపిస్తుంది. బయట వాళ్ళకి అది ఎలా అనిపిస్తుందంటే ఇగోలా అనిపిస్తుంది. మీరు కావాలనే చెయ్యట్లేదు. లేకపోతే మీరేంటంటే ఎక్కువ వాళ్ళ మీద ఇగో చూపిస్తున్నారు. ఇలా వాళ్ళేంటంటే ఫీల్ అవుతూ ఉండొచ్చండి. మీకది భయం వేస్తుంది. లేకపోతే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. లేకపోతే మీరు రెడీగా లేరు అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, మీరు డెఫినెట్‌గా ఆర్కేంజెల్ మైకెల్‌నైతే పిలవాల్సుందండి. అతన్ని ఏంటంటే హెల్ప్ అడగాలి. ఎక్కడైనా సరే కూర్చోండి. ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఆర్కేంజెల్ మైకెల్‌నైతే పిలవండి. పిలిచి అతన్ని ప్రొటెక్ట్ చేయమని అడగండి. మీలో ఉన్న ఆ భయాలనేవి పోవాలి. మీరు ఏది చేయడానికైనా సిద్ధమే. లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఓవర్‌కమ్ చేస్తారు. ఇది మీ లైఫ్. మీరే రూల్ చేయాలి. ఇంకొకళ్ళు దీన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇంకొకళ్ళు దీన్ని రూల్ చేయడం కానీ, అలాంటివి చేయకూడదు అని చెప్పి అతనికి ధైర్యాన్ని అడగండి. డెఫినెట్‌గా మీ లైఫ్ ఏంటంటే మారడం మీరే చూస్తారు. ఎందుకంటే ఇలా మీరు భయపడుతుంటే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవైతే బెటర్ అవ్వవండి. ఇలా ఇదే కంటిన్యూ అవుతుంటది. డెసిషన్స్ తీసుకోలేకపోతుంటారు. ఏ యాక్షను తీసుకోలేకపోతుంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే అది మీకు వర్కౌట్ అవ్వదేమో. రేపు అనే రోజు ఇది వర్కౌట్ అవ్వకపోతే మీ లైఫ్ ఎలానో ఇలా ఆలోచిస్తుంటారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు తెగించి ముందుకు వెళ్తే తప్ప మీ లైఫ్‌లో చేంజెస్‌నైతే మీరు నోటీస్ చేయలేరండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీ లైఫ్‌లోని కొన్ని ఛాలెంజెస్ కానీ, లేకపోతే హార్డ్‌షిప్స్ కానీ ఎండ్ అవ్వడానికి వచ్చేసాయి. తొందరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయంట. మొత్తం మీకు అంటే ఏ ఛాలెంజెస్ అయితే ఉన్నాయో మీ లైఫ్‌లో ప్రెజెంట్ అండ్ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే వ్యక్తుల పరంగా మీరు ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయంటండి. చాలా పాజిటివ్ మెసేజ్ వచ్చింది. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్‌లో తొందరలోనే డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది. లైక్ వెరీ సూన్ అండి. ఇక్కడ కూడా 11 అనే టైం చూపిస్తుంది. సో, నేను మీకు చెప్తున్నాను కదండీ!
డెఫినెట్‌గా ఇది ఒక ఎండ్‌కి రాబోతుందండి. చాలా పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి. జస్ట్ హ్యాపీగా ఉండండి. ఈ రోజు నుంచైనా సరే ఎక్కువ నవ్వుతూ ఉండండి. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషనే. జస్ట్ మీరేంటంటే రోజు కూడా మీ ఫ్యూచర్ బావుంటుంది. లేకపోతే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆర్ హ్యాపీగా ఉంటున్నారు. ఈ ఛాలెంజెస్ ఏం కాదు. ఇవి మిమ్మల్ని స్టాప్ చేయలేవు అని చెప్పి మీరేంటంటే రోజు కూడా ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసుకోండి మీకు మీరే. మీకే అర్థమవుతుంది మీ లైఫ్‌లో ఎలాంటి ట్రాన్స్‌ఫార్మేషన్స్ వస్తున్నాయనేది. ఎందుకంటే ఈ 1111 అనే నంబర్ చాలా పవర్‌ఫుల్ నంబర్ అండి. ఇది ఫస్ట్ థింగ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే న్యూ బిగినింగ్స్‌ని. కొన్ని థింగ్స్ ఎండ్ అవుతాయి. ఒక సైకిల్ ఎండ్ అవుతది. ఇంకో సైకిల్ బిగిన్ అవుతది అని చెప్పి ఫస్ట్ ఇండికేషన్ అండి. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే మీ ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, యూనివర్స్ కానీ అందరూ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీ ఇంట్లో కొంతమంది ఉంటారు. మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు, లేకపోతే బాగా కనెక్ట్ అయిన వ్యక్తులు ఆర్ మీ లైఫ్‌లో కొంతమంది కనెక్ట్ అయిన వ్యక్తులు ఉంటారు. సో, వాళ్ళెవరైనా చనిపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళెప్పుడు మీ దగ్గరే ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్ మెసేజ్ అండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వాలంట. మీలో కొంతమంది ఏంటంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారండి. సో, అలాంటివన్నీ కూడాను రిలీజ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకొని ఒక హెల్తీ వేలో లైఫ్‌ని లీడ్ చేయడం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా ఏమవుతుందంటే మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయండి. మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ ఏంటంటే మీ ఇంట్యూషన్ మీకు స్ట్రాంగ్‌గా కొన్ని చెప్తుంటదనమాట. అవే అవుతాయి. ఎందుకు అంటే మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతున్నారు కాబట్టి. ఆ టైంలో యూనివర్స్ కానీ, గాడ్ కానీ, లేకపోతే ఏంజెల్స్ కానీ ఎవరైనా సరే మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేస్తుంటారనమాట. వాళ్ళు చెప్తుంటారు. మిమ్మల్ని వెనక నుంచి గైడ్ చేస్తుంటారనమాట. సో, అదే జరుగుతుంది. సో, చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది. సో, మీరు కానీ ఒక వ్యక్తిని ఫర్గివ్ చేయలేకపోతున్నట్టయితే పాస్ట్‌లో అంటే మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు హర్ట్ చేసినా లేకపోతే ప్రెజెంట్‌లో మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నా సరే వాళ్ళని మీరు కట్ చేసుకోండి. వాళ్ళు అంటే మిమ్మల్ని అలా ప్రెషర్ చేస్తున్నా, టార్చర్ పెడుతున్నా దాన్ని మీరేంటంటే భరించాల్సిన అవసరం అయితే లేదండి. కానీ వాళ్ళ మీద మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేసినా, లేకపోతే వాళ్ళ మీద మీరు రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి చూసినా సరే, అనవసరంగా అది మిమ్మల్నే డ్యామేజ్ చేస్తుంది. మీరే దానివల్ల ఎఫెక్ట్ అవుతారు. మీ మెంటల్ స్టేటే డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకేం పర్వాలేదండి. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిందంతా చేసేస్తారు. మీరు ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకదేం కాదు. వాళ్ళక్కడితోనే అది విడిచిపెట్టేస్తారు అయిపోయింది. వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. కానీ మీరేంటంటే అనవసరంగా వాళ్ళ మీద గ్రడ్జెస్ హోల్డ్ చేసి, వాళ్ళతో ఎప్పుడు ఫైట్ చేయాలి, ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అనుకోని వెయిట్ చేస్తూ అనవసరంగా మిమ్మల్ని మీరేంటంటే టార్చర్ పెట్టుకోవద్దండి. వాళ్ళని మీరు ఫర్గివ్ చేస్తే మీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, అక్కడితోని ఆ ఓల్డ్ ఎనర్జీని మీరు రిలీజ్ చేసినట్టు అవుతుంది. మీ లైఫ్‌లోకి ఒక న్యూ ఎనర్జీని ఇన్వైట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు వాళ్ళ మీద అలాగా అదే గ్రడ్జెస్ హోల్డ్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఎప్పటికీ ఇది రిలీజ్ అవ్వదు. మీ లైఫ్ నుంచి వాళ్ళు ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళలేరండి. మీరేంటంటే మీ లైఫ్ మీకోసం లీడ్ చేసుకోవాలి. ఇంకో వ్యక్తి కోసం లేకపోతే ఇంకో పరిస్థితి కోసం అయితే లీడ్ చేయకూడదండి. సో, మీరేంటంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఎంతమంది వ్యక్తులొచ్చినా సరే ముందుకు వెళ్తూనే ఉండండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరేమైనా అనుకుంటారేమో అని చెప్పి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా మందికున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, దానివల్ల మీ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, ఇలాంటి భయాలతో ఎక్కువ ఉంటారు. సో, అలాంటి భయాలేమైనా ఉంటే వాటిని రిలీజ్ చేయండి. అండ్ చెప్పాను కదా! ఎవరైనా ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉన్నా సరే వాళ్ళ మీద మీ పగ తీర్చుకోవాలి అని చెప్పి మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవద్దండి. అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడికది విడిచిపెట్టేయాలండి అంతే. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్. సో, మీలో ఎవరైనా సరే వన్ సైడ్ లవ్ వాళ్ళున్నా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే లవర్స్ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే ఇనిషియేట్ చేయాలి అని లేకపోతే డెఫినెట్‌గా ఇప్పుడు మీరు ఇనిషియేట్ చేయాలండి. మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు వాళ్ళకి క్లియర్‌గా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మేబీ వాళ్ళే చెప్తారు. మనం సైలెంట్‌గా ఉందాం. లేకపోతే
మనకు టైం వచ్చినప్పుడు చెప్దాంలే ఆ మైండ్ సెట్లో ఉండొచ్చు చాలామంది. కానీ ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇది టైం మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. దేనికి భయపడొద్దు. మీరేం ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పండి. ఇప్పటి వరకు ఏంటంటే డివైన్ టైం కాదు. సో మీరు హార్డ్షిప్స్ ఫేస్ చేశారు, లేకపోతే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొన్నారు. కానీ ఈ టైం అనేది రాబోతుంది. సో ఈ టైంలో మీరు చెప్పొచ్చు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుందండి. మేబీ డివైన్ టైం నిజంగానే మీ లైఫ్లో స్టార్ట్ అవబోతుంది. అందుకే చాలా పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయి. అండ్ ఓల్డ్ ఎనర్జీస్ కూడా అందుకే రిలీజ్ చేయమని చెప్తుంది. ఎందుకంటే న్యూ ఎనర్జీని మీరు ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉండాలి కాబట్టి చాలా చాలా పాజిటివిటీ అయితే ఉందండి మీ కార్డ్స్లో. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజెస్ ఏంటనేది. పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారండి. ఎందుకో కానీ ఈ కార్డ్స్ పెట్టినప్పుడు కూడా నా హ్యాండ్స్ షివర్ అయ్యాయి. సో మీ ఎనర్జీస్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏంటంటే చాలా టెన్స్ అవుతున్నారండి, చాలా వరీ అవుతున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దేనికి అంత టెన్షన్ పడుతున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ మీరు అంత వరీ అవ్వాల్సిన పని లేదండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, పేషెన్స్గా ఉండండి. ఎందుకో కానీ పేషెన్స్తో వ్యవహరించలేకపోతున్నారు అండ్ మోడరేట్గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. ఇదేమవుతుంది, ఏం కాదులే అలా ఆలోచించట్లేదు. ఇదేమైపోతుందో, ఎలా అయిపోతుందో, నా ఫ్యూచర్ ఏంటో, అలాంటి మెసేజెస్ అనేవి ఛానల్ అవుతున్నాయి. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంత వరీ అవ్వద్దండి, ఏం కాదు. మీరు ఫస్ట్ థింగ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయండి. ఎస్కేప్ అవుతున్నారు, ఏవో దాచిపెడుతున్నారు, సీక్రెటివ్గా ఉంటున్నారు, మీ ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పట్లేదు, ఆనెస్టీ లేదు, ఫేస్ చేసే గట్స్ లేవు. ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఏ రోజైతే మీ లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సిద్ధం అవుతారో, వాటికి ఎదురు వెళ్తారో, డెఫినెట్గా మీరు కోరుకున్న ఆన్సర్స్ అన్నీ మీకు దొరుకుతాయండి. ఆర్ మీ లైఫ్ ఎలా వెళ్ళాలి, ఏ వేలో వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు, అదే జరుగుతుందండి. మీ హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పొచ్చు. ఒకవేళ వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు తొలగుతాయి అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ నాకేంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. బట్ మీ నుంచి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఇది నెగిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పడానికి లేదు. జస్ట్ మీరేంటంటే వర్రీ అవుతున్నారు. మీ ఒక్కరికే ప్రాబ్లమ్స్ ఉండవండి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో సఫర్ అవుతారు. కానీ మీరేంటంటే అనవసరంగా ఎక్కువ భయపడుతున్నారు. ఫేస్ చేసే ధైర్యం సరిపోవట్లేదు మీకు. అలా అయితే కష్టం అండి. మీరు వీటిని ఫేస్ చేయాలి. దీనికి మీరు ఎదురు వెళ్తే తప్ప మీ లైఫ్లోనే ఏంటంటే మీరు సక్సెస్ని చూడలేరు, లేకపోతే మీ లైఫ్లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరకదు అని చెప్పొచ్చు. చాలా వరకు పాజిటివిటీ ఉందండి. ఒక్క కార్డ్ చాలు చెప్పడానికి మీ లైఫ్లో తొందరలోనే సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయి అని. బట్ మీరేంటంటే అవి చూడాలి అనుకున్నప్పుడు సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరేం చేస్తున్నారు అంటే ఆ టైంకి ఎస్కేప్ అయిపోతే సరిపోతుంది, లేకపోతే సైలెంట్ అయిపోతే మంచిది, అలా మనం సైలెంట్ అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారు. కానీ దాని వెనక ఉన్న హిడెన్ డేంజర్స్ అనేవి మీరు నోటీస్ చేయలేకపోతున్నారు. దాన్ని మీరు అడ్రస్ చేస్తే తప్ప సార్ట్ అవుట్ అవ్వదండి. క్లియర్గా చెప్పాలి అంటే మీరు హైడ్ అయితే మాత్రం ఇది ఎప్పటికీ సార్ట్ అవుట్ అవ్వదు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా భయపడొద్దు, షివర్ అవ్వద్దు, షేక్ అవ్వద్దు, ధైర్యంగా ఎదుర్కోవడానికే చూడండి. యూనివర్స్ కానీ ఏంజల్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారండి మీకు. సో పాజిటివ్గా ఉండండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఒకవేళ కానీ మీలో ఎవరికైనా సరే ఏంజల్ నెంబర్ 111 ఆర్ 4 1s కానీ కనిపిస్తున్నాయి అంటే అసలు దాని మీనింగ్ ఏంటి, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మీ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ అసలు మీకు 1 కానీ మాస్టర్ నెంబర్ 11 కానీ ఆర్ 111 కానీ ఆర్ 4 1s కానీ కనిపిస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ అండి. అంటే ఓల్డ్ థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఆర్ ఒక ఓల్డ్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఫేజ్ కానీ ఎండ్కి రాబోతుంది అని అర్థం. డెఫినెట్గా మీ లైఫ్లో ఏంటంటే ఏదో కానీ బిగిన్ అవ్వబోతుంది అని అర్థం అండి. సెకండ్ థింగ్ ఏంటంటే
మీ స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ అందరూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీ ఇంట్లో ఎవరైనా మీకు బాగా క్లోజ్ పర్సన్స్ ఉంటారండి. లేకపోతే బయట మీకు ఎవరితో అయినా కనెక్షన్ ఏర్పడొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళెప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మీ దగ్గరే ఉన్నారు. మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం నిజమండి. ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది మీకు అవసరం అండి. లైక్ ఏంటంటే మీలో చాలామంది అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తుంటారనమాట. అంటే ఎప్పుడో మిడ్‌నైట్ పడుకోవడం, మార్నింగ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ టైంలో లేవడం, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం చాలా ఉంటాయండి. సో, అలాంటి అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరైనా లీడ్ చేస్తుంటే దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా వరకు యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ లైఫ్ స్టైల్‌లో. సో, ఎప్పుడైతే మీరు అలా చేంజ్ అవుతారో, ఈ స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుందో, యూనివర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారండి. వాళ్ళ సపోర్ట్ అయితే మీకు చాలా అవసరం. వాళ్ళు ఏ రోజైతే మీతో ఇలా కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీ లైఫ్‌లోని ఏం జరుగుతుంది అనేది మీకు వెంటనే అర్థమవుతుందండి. క్లారిటీ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఈ మూమెంట్‌కి ఏంటంటే మీకు మీ ఇంట్యూషన్ ఏదో చెప్పొచ్చు. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే స్పిరిచువల్‌గా అవేకెన్ అవుతారో డెఫినెట్‌గా మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళంతా కమ్యూనికేట్ చేస్తుంటారు కాబట్టి. సో, చూద్దాం. అసలు ఫస్ట్ మెసేజెస్ ఏంటి? యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ ఆర్ స్పిరిట్ గైడ్స్ కానీ మీకేం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాం. సో, మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. మీలో చాలామంది ఏంటంటే, మీ హార్ట్‌ని క్లోజ్ చేసేసుకున్నారని చెప్పొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. అలానే మీ హార్ట్‌ని కూడా బ్లాక్ చేసుకున్నారు అని చెప్పొచ్చండి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేస్తున్నారు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు జడ్జ్ చేయడం అయితే జరుగుతుంది అని నాకెందుకో అనిపిస్తుంది. లైక్ ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి వ్యక్తిలో కూడా ఇన్‌పర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అలానే మీలో కూడా ఉన్నాయి. మీరు పాస్ట్‌లో ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. లేకపోతే ఏమైనా రాంగ్ చాయిసెస్ చేసుకొని ఉండొచ్చు. అది మిస్టేకే అవ్వచ్చు. బట్ మీరు రియలైజ్ అయ్యారు కాబట్టి అది ఇంకా మిస్టేక్ కాదండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ మీరు అది చేస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్. దానికోసం అని చెప్పి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం కానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదండి. మీ హార్ట్ ఓపెన్ చేయమంది ఏంటంటే ఎదుటి వ్యక్తుల కోసం మాత్రమే కాదు, మీకోసం కూడా. మీకోసం మీరు హార్ట్‌ని ఓపెన్ చేసుకోవాలి. మీలో చాలామంది మేబీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదేమో. అందుకే ఇలాంటి కార్డ్ వచ్చింది. సో, ఈ టైంలోనేంటంటే సెల్ఫ్ లవ్ కానీ, సెల్ఫ్ కేర్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు మీరు ఫస్ట్ ప్రియారిటీ అవుతారు. తర్వాత మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు మీకు సెకండ్ ప్రియారిటీ అవుతారు. అండ్ ఈ కార్డ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీరెవరైనా కొంతమంది వ్యక్తుల వల్ల హర్ట్ అయితే, ఇప్పుడు మీ లైఫ్‌లో ఇంకొంతమంది వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆర్ ఎవరికైనా హోప్ ఉంది అని చెప్పి మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా సరే వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వమని అర్థం అండి. ఒక వ్యక్తితోనే ఏది కూడా ఎండ్ అవ్వదండి. ఆర్ మీరు ఒక తప్పు చేసినంత మాత్రాన మీ లైఫ్‌లో అదే ఎండ్ కూడా కాదు. మీకోసం మీరేంటంటే నిలబడాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ అందరికంటే ఎక్కువ ఇష్టపడాలి. తప్పు చేసినా సరే ఆ తప్పుని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎలా అయితే మీ విషయంలో బయట వ్యక్తులు కానీ తెలియక తప్పు చేస్తే మీరు క్షమిస్తారో మిమ్మల్ని మీరు అలానే క్షమించుకోవాలి. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కూడా ఎవరైనా సరే మీకోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నా సరే వాళ్ళ కోసం కూడా ఆలోచించండి. వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేకపోయినా కనీసం వాళ్ళతో ఎనిమిటీ పెంచుకోవద్దండి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంతే. హేట్రెడ్ అవసరం లేదిక్కడ. ఎందుకంటే మీరు హీల్ అవ్వాలి అంటే లవ్ చెయ్యాలి. ఆ లవ్ ఎవరి మీద స్ప్రెడ్ చేస్తారనేది అది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వ్యక్తుల మీద నమ్మకం పోయిన తర్వాత వ్యక్తుల్ని ఇంకా ఇష్టపడడం అంటే కొంచెం కష్టంలా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు మీ ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా! వాటి మీదైనా సరే మీరు ఆ లవ్‌నైతే చూపించొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ ఇప్పటికే మీకు చాలా ఆఫర్ చేస్తుందండి. బట్ మీరేంటంటే వాటిని చూడడానికి సిద్ధంగా లేరు. ఆర్ అవేంటి అనేది కూడా తెలుసుకోవాలి అనుకోవట్లేదు. యూనివర్స్ మీకు
ఏం ఆఫర్ చేస్తుంది, అసలు మీ లైఫ్‌లో ఏముంది పాజిటివిటీ అనేది మీరేంటంటే నోటీస్ చేయాల్సిన అవసరం ఉందండి. యూనివర్స్ మీకిచ్చే గిఫ్ట్స్ అన్నీ కూడా స్పిరిచ్యువల్ అనమాట. ఫిజికల్ కాదు. బట్ అదేంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ కూడా మీకు వెనక నుంచి చాలా సపోర్ట్ ఇస్తున్నారండి. బట్ మీరేంటంటే అది నోటీస్ చేయట్లేదు. మీ లైఫ్‌లో ఎంతసేపు ఒక అయిపోయిన సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఒక వెళ్ళిపోయిన పర్సన్ గురించి కానీ, అదే ఆలోచిస్తున్నారు కానీ, ఇప్పుడు మీ ముందు ఏముంది? మీకసలు ఏం ఛాన్సెస్ ఉన్నాయి? మీరిప్పుడు చేయాల్సిందేంటి? ఇది చేస్తే దీని ఔట్‌కమ్ ఎలా ఉండబోతుంది? ఇవి ఆలోచించట్లేదండి. ఇలా మీరేంటంటే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ లైఫ్‌లోని ఇప్పుడు మీకు ఛాన్సెస్ ఉన్నాయి అంటండి. సో, ఈ ఛాన్సెస్ ఏంటి అనేది మీరు డిస్కవర్ చేయాల్సుంటుంది. అండ్ ప్రతి ఛాన్స్‌ని కూడా గ్రాబ్ చేసుకోవాలండి. మీకిప్పుడు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఈ టైంలో. సో, ఈ ప్రతి ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసుకోవాల్సుంటుంది. మిమ్మల్ని మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందంట. న్యూ పాసిబిలిటీస్ అనేవి బాగా కనిపిస్తున్నాయండి. సో, ఛాన్సెస్ అయితే తీసుకోండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకో కానీ మీరు చాలా డిప్రెషన్‌లో ఉండడం కానీ, ఒక వ్యక్తి వల్ల చాలా సఫర్ అవ్వడం కానీ, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ జరిగింది. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మాత్రం హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. మీకు ఆ అన్‌కండిషనల్ లవ్ ఇస్తుంది. బట్ మీరే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎంతసేపు అంటే అయిపోయినవి తలుచుకొని బాధపడుతున్నారు. సో, యూనివర్స్ మీకేదైతే ఆఫర్ చేస్తుందో అది తీసుకోవడానికి రెడీ అవ్వండి. మీరు అంటే గ్రౌండ్ అవ్వలేకపోతున్నారండి. మీ లైఫ్ అనేది ఒక అలైన్‌మెంట్‌లో లేదు అని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే బాడీ, మైండ్, సోల్ ఈ 3 కూడా ఒక అలైన్‌మెంట్‌లో లేవు. సో, డెఫినెట్‌గా మీరేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ చెయ్యాలండి. ఆ 2 చేయలేకపోయినా సరే నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సుంటుందండి. మిమ్మల్ని మీరైతే బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ లవ్ కానీ, సెల్ఫ్ కేర్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి యూనివర్స్ అయితే క్లియర్‌గా ఒక ఇండికేషన్ ఇస్తుంది. అలా మీరేంటంటే మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటే కానీ యూనివర్స్ ఏం ఆఫర్ చేస్తుందో మీరు చూడలేరంట. కొంచెం ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు రావాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. అప్పుడే మీ లైఫ్‌లో ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, లేకపోతే ఏం ఆపర్చునిటీస్ మీకున్నాయి అనేది మీరు ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు అన్నట్టుగా ఒక క్లియర్ మెసేజ్. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. ట్రస్ట్. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, లేకపోతే ఒక వ్యక్తి పరంగా మీరు అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తున్నా సరే, ఇది ఎండ్ అయితే కాదండి. ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ మీద ఆ ఫెయిత్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం మీరు ఆ ఫెయిత్ పెట్టుకొని కొంచెం పేషెన్స్‌తో కానీ వెయిట్ చేస్తే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్. అట్‌లీస్ట్ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే మీరు అనుకున్నంత వర్స్‌గా అయినా అవ్వవండి. ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది. బట్ మీరు దాన్ని ట్రస్ట్ చేయకపోతే ఇంక ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. మీరేంటంటే ఫస్ట్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఆ సిట్యుయేషన్ మీద మీరు ఫెయిత్ పెట్టుకోండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది మీ మంచికే జరుగుతుంది. మీ స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ అందరూ మీకే సపోర్ట్ చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళేంటంటే మీరు కష్టపడుతుంటే మీ సిట్యుయేషన్ బెటర్ చేయడం కోసం వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది మాత్రం మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్. సో, మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. పాస్ట్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ కానీ, ఒక పర్సన్ వల్ల కానీ చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఈ వ్యక్తులు మీ పేషెన్స్‌ని బాగా టెస్ట్ చేశారు. మీరేంటంటే మొత్తానికి ఇంకా విసిగిపోయి మీ వల్ల అవ్వదు అని చెప్పి గివ్ అప్ చేసేయడం కానీ, లేకపోతే ఈ హెడ్‌ఏక్ ఇంకెవరు పడతారు? ఇంత ఛాలెంజింగ్ సిట్యుయేషన్ మనం ఫేస్ చేయలేము అని చెప్పి అంటే కంప్లీట్‌గా ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పి విడిచిపెట్టేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈవెన్ విడిచిపెట్టేసినా సరే మీరేంటంటే పీస్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఇంకా అంటే టెన్షన్‌గానే ఉంది మీకు. సో, మీరిప్పుడేంటంటే ఈ సిట్యుయేషన్ ఎలా సార్ట్ ఔట్ చేయాలి? లేకపోతే ఇంత గివ్ అప్ చేసేసాం కానీ, దీన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మీకేదైనా ఒక వే కనిపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ, అది ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. బట్ నిజంగా కానీ ఈ నంబర్ కానీ మీరు చూస్తున్నట్టయితే ఈ సిట్యుయేషన్ ఒక ఎండ్‌కి రాబోతుందండి. ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది.
ఆర్ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇది ఒక ఎండ్కి రాబోతుందండి. మీ లైఫ్లోనే ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా మీకు హ్యాపీనెస్ ఇస్తాయి అంట. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా థింగ్స్ అనేవి ఏంటంటే వర్కౌట్ అవ్వబోతున్నాయండి. మీ లైఫ్లోని మళ్ళీ మీరు ఏంటంటే ఒక హ్యాపీ ఫేజ్ని చూస్తారు అని చెప్పి క్లియర్ మెసేజ్ అండి. చాలా పాజిటివిటీ. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏంజల్ నెంబర్ 111 ఆర్ ఈ 4 1s ఆర్ క్లాక్లో 1111 కనిపిస్తుంది అంటే చాలా చాలా లక్కీ అండి. ఎంతో లక్ లేకపోతే అసలు అలాంటి నెంబర్ కనిపించదు. డెఫినెట్గా మీకు అలాంటి నెంబర్ ఒకటి కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏదైతే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో అవి ఒక ఎండ్కి రాబోతున్నాయి అని అర్థం అండి. ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చూడండి 4 స్వార్డ్స్ ఉన్నాయి. ఇది కూడా 1111 లానే విజిబుల్ అవుతుంది. సో నేను చెప్తున్నాను కదండి, ఇది ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీరు ఇంకా దీనికోసం వర్రీ అయ్యి అనవసరంగా మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని మీ హెల్త్ పాడు చేసుకొని ఒక అన్హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ అవన్నీ ఇంకా అవసరం లేదండి. కూల్గా ఉండండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వబోతున్నాయి. చాలా పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. మేబీ ఇప్పుడు మీకు ఏంటంటే థింగ్స్ అనేవి అన్ఫెయిర్ అనిపిస్తున్నా, పర్సన్స్ మిమ్మల్ని మిస్ట్రీట్ చేస్తున్నా సరే ఎందుకో కానీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ మాత్రం క్లియర్గా చెప్తుందండి. మీరేంటంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, అంతా మంచి జరుగుతుంది అని మాత్రం అదే ఫీలింగ్తో ఉండండి. అండ్ డెఫినెట్గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను. మీలో ఎంతమంది ఈ పార్ట్ చూస్తారో నాకు తెలీదు, బట్ చెప్తున్నాను నేనైతే. ఒకవేళ మీలో ఎవరికైనా సరే క్లాక్లో ఇలా 1111 కానీ కనిపిస్తే డెఫినెట్గా మీరేం చేయాలి అంటే యూనివర్స్ని ప్రే చేయాలండి, ఆర్ మీ ఏంజల్స్కి ప్రే చేయాలి. అట్లీస్ట్ ప్రేయర్ లాగా కాకపోయినా సరే మీ ఇంట్యూషన్ అసలు ఆ టైంలో ఏం చెప్తుంది, మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, మీ నుంచి మీకు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి, ఇలాంటివి మాత్రం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ టైం అనేది మోస్ట్ పవర్ఫుల్ టైం అండి. ఈ టైంలో మీకు ఏదైతే అనిపిస్తుందో అది చాలా వరకు జరుగుతుంది. ఒక 90% జరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఈ 1111 అనే టైం ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ టైంలో మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, అసలు మీ మనసు ఏం చెప్తుంది, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ గురించి అయినా లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ గురించి అయినా సరే అది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి. ఖచ్చితంగాను కొన్ని ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయండి. అది మాత్రం నేనైతే మీకు చెప్పగలను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ అనేవి కామెంట్స్లో కూడా చెప్పండి. అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ మీలో ఇంకా ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్స్ గురించి క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.